హాయ్ కుటీస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం మన రెయినీ బర్త్‌డే ఎలా జరిగిందో చూసేద్దాం. అందులో క్లమ్జీనెస్, నేను అనుకున్నవి జరగలేనివి, జరిగినవి అన్నీ ఈ వ్లాగ్‌లో చూపిచ్చేస్తాను. ఫస్ట్ డే మార్నింగ్ నేను రెయినీని గుడికి తీసుకెళ్ళాను. గోషితప్ మఠ అంటారు ఈ ప్లేస్‌ని. ఇది ఏంటంటే చిన్న బాక్స్‌లా ఉంటది. ఆ బాక్స్ లోపల నుంచి ఎళ్తే దేవుడి లోపల దర్శనం చేసుకోవచ్చు. గోషితప్ మఠ అంటే కర్ణాటకలో శివుడికి మరొక పేరనమాట. మొత్తం ఈ టెంపుల్ అంతా రాళ్ళతోటే కన్‌స్ట్రక్షన్. ఇదివరకు ఇలా ఉండేది కాదు. గుడి ఇప్పుడు మేము లోపలికెళ్తున్నాం కదా! ఈ గుడి కన్‌స్ట్రక్షన్ ఇలాగే ఉండేది. ఔట్ సైడ్స్ బయట మనకు నడవడానికి లాన్ అంతా చాలా పాత కన్‌స్ట్రక్షన్‌లోనే ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెం దాన్ని అప్‌డేట్ చేస్తున్నారు. కొంచెం నీట్‌గా లైటింగ్స్ గట్టా సెటప్ చేసి పెడుతున్నారు. ఈ లోపల ప్రాంగణం మొత్తం సేమ్ అంతే. ఈ బాక్స్ కనిపిస్తుంది గదా! ఆ బాక్స్‌లో నుంచే మనం ఈ బాక్స్‌లో నుంచే అటు సైడ్ నుంచి ఎంట్రీ ఉంటది. ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటది. ప్రదక్షిణలు కావాలంటే లోపల కూడా చేయొచ్చు. వీళ్ళు ఇక్కడ ఉండే అయ్యగార్లనమాట. ఫెస్టివల్ అన్నా కానీ ఈ అయ్యగార్లని అడిగే చేస్తారు. ఏది చెయ్యాలనుకున్నా కానీ ఈ అయ్యగార్ల సజెషన్ తీసుకొనే చేస్తారు. ఇదంతా ఇదిగో మన రెయినీ మేడము ఈ ఏనుగులు కూడా ఇప్పుడే రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ గుడి అయ్యగారు మామూలుగా అయితే మనకు బయట ఎక్కడా కనిపించరు. ఆ రోజు రెయినీ బర్త్‌డే, రెయినీ లక్ ద్వారా ఆయన బయట కాలేజ్ పిల్లలతో క్లీన్ చేయిస్తున్నారు. ఇంకా రెయినీని తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించాను. నెక్స్ట్ ఈవినింగ్ కేక్ కటింగ్‌కి డెకరేషన్ నేను ఇదనుకుంటే వాడిలా చేశాడు. అమ్మ బాబోయ్! ఫ్రంట్ 1 నంబర్ ఇవన్నీ కరెక్ట్‌గానే పెట్టాడు. బ్యాక్ సైడ్ నేను అడిగిన సెటప్ మాత్రం సెట్ చేయలేదు. మొత్తం చిరాకొచ్చేసింది నాకు. నేను ఒకటంటే ఒకటి ఫ్లవర్స్ ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చేశాను. ఏది లేదు. ఆ తర్వాత అమౌంట్ మాత్రం చెప్పాను కదా! షార్ట్‌లో అలాగే తీసేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ పెదనాన్నగారిది, తనది ఇద్దరిది ఒకటే రోజు బర్త్‌డే. కేక్ కూడా నేను ఏదో ఎక్స్‌పెక్ట్ చేశాను. కేక్ కూడా ఫ్లాప్. సరిగ్గా సెట్ అవ్వలేదు కేక్ కూడా. సో, వాడేం చేశాడో లోపల తెలీదు కానీ పైన కేక్ అంతా కూల్ కేక్ అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు కొంచెం బయట పెట్టేస్తే చల్లగా అయిపోతది. మళ్ళీ తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే నార్మల్ అయిపోతది. కానీ ఇది అస్సలు అలా కాదు పాడైపోయింది. చిరాకొచ్చింది ఆ కేక్‌తో. ఆ తర్వాత మొత్తం మీన్స్ ఎక్కువ గ్రాండ్‌గా చేయలేదు. సింపుల్‌గానే. డిన్నర్ మాత్రం జేకేఎస్ నుంచే తెప్పించుకున్నాము. గోబీ 65, గులాబ్ జామును, బటర్ నాన్, బటర్ పన్నీర్, బటర్ పాలక్ కర్రీ, కర్డ్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, సలాడ్. ఓకే. బాయ్ కుటీ.